Hello buddies, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హియర్ ఈజ్ అవర్ నాన్ స్పాయిలర్ అండ్ జెన్యూన్ రివ్యూ ఆఫ్ ద మూవీ దున్కి. ఫస్ట్లీ మూవీ చూడగానే ఓకే అనిపించింది బ్రో. అంటే షారుఖ్ ఖాన్ చేయాల్సిన సినిమా కాదు. స్టోరీ విషయానికి వస్తే పంజాబ్ లో ఒక విలేజ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ ఇది. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల లండన్ వెళ్ళాలి అనుకుంటారు. కానీ లండన్ వెళ్ళడానికి వాళ్ళ దగ్గర మనీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏమీ ఉండవు. బట్ లండన్ ఎలా వెళ్తారు, మళ్ళీ అక్కడ నుండి ఇండియా రావడానికి ఎందుకు ట్రై చేస్తారు, వీళ్ళ లైఫ్ లోకి షారుఖ్ ఖాన్ ఎందుకు వచ్చాడు, వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అన్నదే స్టోరీ ఎలా అనిపించింది అంటే చాలా ప్రిడిక్టబుల్ గా ఉంది. పెద్ద ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఏం లేవు. ఈవెంట్స్ అన్ని 1 by 1 జరుగుతూ ఉంటాయి. చాలా వరకు సీన్స్ అయితే స్టోరీకి ఏం సంబంధం ఉండదు. స్టోరీలో డెప్త్ కూడా పెద్ద ఏం లేదు. డైరెక్షన్ విషయానికి వస్తే నాట్ బ్యాడ్. రాజ్ కుమార్ హిరానీ లెవెల్ ఆఫ్ టేకింగ్ కి మ్యాచ్ కాలేదు. స్క్రీన్ ప్లే లో ఆయన మార్క్ కనిపించినప్పటికీ చాలా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవ్రీవన్ ఈస్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. పాజిటివ్స్ చెప్పాలంటే కామెడీ అండ్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది. విజువల్లీ చాలా బాగా తీశారు. కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా రియలిస్టిక్ గా తీశారు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వస్తే 90s బ్యాక్ డ్రాప్ లో స్టోరీ జరుగుతున్నప్పటికీ హీరో రీసెంట్ ఎల్హెచ్బి కోచెస్ నుంచి దిగడం, స్టోరీ పరంగా మనకి ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవడం, స్క్రీన్ ప్లే లో కొన్ని సీన్స్ తప్ప మిగతా అన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించడం. కేవలం షారుఖ్ ఖాన్ గురించి అయితే ఈ సినిమాకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీలో ఎక్కడా కూడా లాగ్ ఫీల్ కారు. మూవీ టిల్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. బట్ స్టోరీలో డెప్త్ లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అవుతారు. డైరెక్టర్ కెరీర్ లోనే వీకెస్ట్ మూవీ. అవర్ రేటింగ్ ఈజ్ 2.85/5. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.